హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇంకో మా పాప అయితే సీక్రెట్ ఒక విషయం అయితే చెప్తాను మామయ్యకి అని చెప్తుందన్నమాట. అదేంటిదంటే అత్తరండి, అంటే చెంట్లాగా ఉండిద్దిగా అది మాట అత్తర అంటున్నారు. ఇదైతే మా చెల్లెలు అయితే తీసుకొచ్చారన్నమాట మా తమ్ముడు కోసం. అది ఇంత మట్టికి మా ఇంట్లో ఎవరు కూడా వాడలేదండి. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో రివ్యూల్ అది. ఎందుకంటే మా తమ్ముడు షాప్లో పని చేస్తున్నాడు కానీ అందుకని మా తమ్ముడు అయితే అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు నుంచి కాదు, వాడు పనిలో జాయిన్ అయిన కాంచి అక్క చెంటు తీసుకురావు అక్క, నా దగ్గర వచ్చిపోయేగాడా నీట్నెస్గా ఉండాలి కదా అని చెప్పి అంటా ఉన్నాడు. అని చాలా రోజులుగా బదులాడుతున్నాడు. వద్దు దుర్గా, మనకి అలవాట్లేదుగా, వద్దురా సెంట్లు ఇవి వాడతాం అని చెప్పి ఆపుకుంటూ వచ్చారన్నమాట మా అక్క వాళ్ళైతే. ఇంక ఇంతగా బదులాడుతుంటే మా అమ్మాయి అయితే జెండా అయితే ఊపేసిందన్నమాట. తెచ్చిచ్చిన బుజ్జి అటుగా వెళ్తున్నారు కదా సరుకు పని మీద, వాడికైతే తీసుకురండి, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, వాడి కోసం అయితే తీసుకురండి అని చెప్పి మా అమ్మ అయితే చెప్పేసింది. సరే అని చెప్పి తీసుకొచ్చారు. ఇక మా చింతలకి పూసాడు, వాడు పూసుకొని వాసన చూస్తున్నాడు అనమాట ఎట్ట ఉంది ఏంటని. మా చెల్లి అయితే ఇక్కడ దాకా వస్తున్నారు, వాసన ఎందుకు అంతగానం రుద్దుతున్నాం సార్లు అని చెప్పి మా చెల్లి అంటుంది. వాడేమో రుద్దుతా ఉన్నాడు తలుక్కొని, మా చింతలు అయితే ఎగిరి గంతులు వస్తుంది. అది ఇట్లా రప్పు చేయాలంట, రప్పు చేస్తా ఉన్నాడు, మెడ చుట్టూడు సంకల్లో ఇట్లా రప్పు చేస్తా ఉన్నాడు అనమాట. బాగుంది అక్క, చాలా థ్యాంక్స్ అక్క, ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇప్పటికైతే తెచ్చారని చెప్పి మా తమ్ముడు అయితే అంటున్నాడు. ఇది ఏపీ ఎవరు అక్క పెడుతున్నాడు, మాకేం తెలుసు ఏపీ ఎవరు మాకు తెలియదు అని చెప్పి మేము అంటున్నాము. సరే లేక ఏదో ఒకటి అయితే తెచ్చారు కదా, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి మా తమ్ముడు అయితే అంటున్నాడు. బాగుందిరా అంటే బాగానే ఉంది అక్క, చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా చింతలు కూడా లైక్ చేయమని అడుగుతుంది. ఇక మేమైతే తెలుసుగా ఫ్రెండ్స్, మేమైతే బేరానికి అయితే వెళ్ళిపోతున్నాం. మా అక్కకైతే సంచెత్తున్నాను అనమాట. చాలా బరువు ఉంది, అందులో అట్ల పెంకులు పేట్లు ఇవన్నీ ఉంటాయి కదా. 7 నుంచి అడిగిలో దాకా కూడా మెడలు అంత నింపుతాయి అంటే సొప్పలేదు నేను మాటలైతే. ఇక నేనైతే తడికైతే తీసుకున్నాను, అదేనండి నా బొమ్మల తడిక. బొమ్మలు అయితే తీసుకుని వెళ్ళాలిగా. ఇక నేను బొమ్మలు తీసుకొని నేను బయలుదేరుతాను. మా అక్క అయితే ముందు వెళ్ళిపోతుంది. నేను తడికి తీసుకొని వెళ్దాం అని చెప్పి మా చింతలకైతే నేను టాటా చెప్పేస్తున్నాను. మా చింతలకు ముద్దిచ్చి టాటా చెప్పుకొని నేను తీసుకొని వెళ్తాను స్టూలు. మా చింతలు అయితే అట్టే బిక్క మొక్క వేసుకొని చూస్తుంది ఫ్రెండ్స్. నేను వస్తానమ్మా అని చెప్పి అంటుంది. ఇది ముందైతే చోటు ఉండే ఫ్రెండ్స్, అక్కడైతే పెట్టుకుండేలు. ఇంకో మా బైరోగాడు అయితే కట్టేసాం. వాడైతే మాతో వెనకాల కొట్టు దాకా వచ్చేసాడు, అక్కడ షాప్ ఉండిద్దిగా ఆ షాప్ దాకా వచ్చేసాడు. మళ్ళీ మా చెల్లి తీసుకొచ్చి వెనక్కి ఇట్లా కట్టేస్తుందన్నమాట. వెనక్కి తీసుకొస్తుంది మా చెల్లి అయితే. మా చింతలకి ఇచ్చేసింది. మా చింతలు తీసుకొచ్చి కట్టేస్తున్నాయిగా. అసలు వద్దురా వెళ్ళరా అంటే అస్సలు వినిపించుకోవట్లేదు బైరోగాడు. ఇంకా కట్టేక తప్పట్లేదండి. ఆడికి వెళ్తే ఆడికి వచ్చేస్తున్నాడు. అక్కడ నా రోడ్డు కదండి, బాగా కార్లు మనుషులకి ఇబ్బంది అవుతుంది. ఇంకా దాన్ని ఆడ తీసుకొని వెళ్తాం, అందుకే కట్టేమని చెప్పాం. మళ్ళీ 7 నుంచి అయితే మళ్ళీ మూవ్ అయిపోతున్నాం. అసలు 7 దాకా వచ్చాడు మాట బైరోగాడు. మళ్ళీ మా చెల్లి తీసుకుని వెళ్ళింది. ఇక్కడైతే మాకు కూర్చుంది అన్నమాట. మా చెల్లి బైరో ఇచ్చి వచ్చిన దాకా మా అక్క అయితే ఇక్కడ కూర్చొని ఉంది. నేను అక్కడ మధ్యలో ఆగిపోయాను. మళ్ళీ మా అక్కకి సంచెత్తాలి కాబట్టి తడికి ఇక్కడ ఆపి సంచెత్తున్నాను మా అక్కకైతే. ఆ సంచి అట్ట దింపుకున్నాం అక్క అంటే ఇంకేం చేస్తాడు బుజ్జా, ఇంకా అట్టగే దింపుకున్నాను, నొప్పి కూడా వచ్చింది చేయని చెప్పి మా అక్క అయితే అంది. మేము ఇక్కడ సంచి ఎత్తుకొని మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. నేను బేరానికి వెళ్ళిన కాడ అక్కడ చోటు దొరికిద్దో లేదో అని మా అక్కకి టెన్షను. నాకు ఇంకోవైపు నాకు బాధ ఏంటంటే ప్రతి వారం ఏదో ఒక సమస్యతో అయితే నేను బయటపడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వారం ఏమైంది ఏంటని నాకు గుండెలు టకాటగా కొట్టుకుంటున్నాయి. నా చోటు ఉందా లేదని. చోటు అంటే నేను తడిగి పెట్టుకునే చోటు ఏంటి ఫ్రెండ్స్ అంటే అంగట్లో మనం పెట్టుకునే ప్లేస్ ఉందా లేదని భయం. ప్రతి వారం అంతే ఉంటుందంటే పోటీలకు వస్తారు జనం, ఇది నేను పెట్టుకునేదని. నేనైతే వాళ్ళు ఇయ్యాలొచ్చి ఇయ్యాలే మాట్లాడతారు, ఇది నేను ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను అని. ఎప్పటి నుంచో పెట్టుకున్నాను నేను లేనట్టే ఇంక లెక్కలో మాట్లాడతారు. నాకు భయం వేసిద్ది ఈ వారం ఎట్ట గడిచిద్దా ఏంటని. ఇక్కడ మా తమ్ముడు అయితే పనికి వెళ్ళిపోతున్నాడు, షాప్లో పనికి. జాగ్రత్తగా వెళ్ళొస్తున్నాక అని చెప్పి మా అక్క వాళ్ళకైతే చెప్తున్నాడు అనమాట. ఇంకా అటు పనికి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్లోకి వెళ్ళి వాడి షాప్ పని పూర్తి చేసుకొని వస్తాడు. ఇక్కడ మా చింతలు అయితే చూపించేస్తున్నాం కదండి, దోసకాయ మాట. దోసకాయ పాదుకి దోసకాయలు తెంపుతున్నారు. ఈ దోసకాయ పాదు కూడా కాపు అయిపోవచ్చిందండి. చాలా మటుకు పూత కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వరకైతే 15 కేజీల దాకా ఇచ్చి ఉంటుంది మాకైతే. చాలా ఇది కూడా ఎంత బాగా మమ్మల్ని ఆదుకుందంటే చెప్పలేం. 15 కేజీల దాకా కాయలు అయితే ఇచ్చింది దోసకాయ పాదు అయితే. మా చింతలు అయితే ఇంకా కోతనే ఉంది, కోసి బూట్లో వేస్తూనే ఉంది. ఇక మా అక్క కూడా ఎన్ని కాయలు ఉన్నాయి ఇంట్లో లెక్కేద్దాం ఆగు చింతలు అంటే, కాదమ్మా నేను లెక్కేస్తాను ఆగా అంటుంది అన్నమాట మా చింతలి. ఇంకా కోసుకొస్తాను ఆగా అంటుంది. మరి ఎన్ని ఉన్నాయో ఏంటో. నేనైతే ఇక్కడ లేనమాట, సంతకి వెళ్ళాను అందుకనే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది చెప్పానా.
ఈ దోసకాయలు ఒక రోజు అయితే మామూలన్నీ కోసి ఒక దాంట్లో అయితే వేసారన్నమాట. నేనేం చేశాను, సరే దోసకాయ పప్పు చేద్దామని చెప్పి కాయలు నాకు ఇందులో చేతి దోసకాయ తీయటి దోసకాయ ఉంది కదా ఫ్రెండ్స్, వీళ్ళేమో అన్నీ కలిపి ఒక దాంట్లో ఒక బుట్టలోనే వేసేస్తారు మా అక్క వాళ్ళైతే. నేనేం పొద్దున్న లేచి వంట చేస్తాను కాబట్టి నాకు తెలియదు కదా, మొత్తం ఒకటే దోసకాయ అనుకొని మంచి దోసకాయ పెట్టారు కదా అని చెప్పి నేను జువ్వేసి అట్లా కోసి పెట్టేసేసరికి మా చింతలకు వచ్చి, అమ్మ నాకు ముక్కు ఇవ్వ నేను తింటానని చెప్పి అంది. సరే అని చెప్పి ఇచ్చేసరికి మా చింతలు, అబ్బే అమ్మ చేతి దోసకాయ కోసివా నువ్వు, అబ్బా చెడ చేదు ఉందే అంటుంది మా చింతల్లి. అదేంటమ్మా పప్పు దోసకాయ కదమ్మా అని చెప్పి అంటే, లేదమ్మా నువ్వు తిని చూడు అని చెప్పి అంది. నేను అటకే తిని చూశాను, అసలు చిన్న చేదు లేదు. అందులోకి మా అక్క వాళ్ళని అడిగితే, అక్క ఇందులో మొత్తం కలిపి పెట్టేశారా, చేతి దోసకాయ పప్పు దోసకాయ మొత్తం కలిపి పెట్టారంటే అన్నీ ఒక పుట్టలో వేసింది బుజ్జి అని చెప్పి మా అక్క అంది. ఇప్పుడు అట్టగా అక్క మరి అది తీయటం మొత్తాన్ని కోయేసాను కదా, ముందేనా చెప్పాలి కదా నాకు అని చెప్పి నేను మా చింతలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి అంటుంది. ఇదిగోండి ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. మా అక్క అయితే తీసుకొని పట్టా అయితే తీసుకొని ఆతుంది షాప్ ముందులో ఇక్కడ వేసుకునిద్ది మాట, రొట్టె పీటలు అవి పెట్టుకోవడానికి. ఇంకా ఇక్కడ షాప్ అయితే తీయలేదండి. మా అక్క అయితే చాలా అంటే చాలా భయపడుతుంది. షాప్ అయిన మొత్తం అయితే ఏమంటాడు ఏంటని భయంతోనే పట్టా అయితే వేసుకుంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారు ఏంటో అని అంత భయపడుతున్నాం. మా అక్క భయాన్ని అయితే నేనైతే మాటలో చెప్పలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరు అయితే మనల్ని అర్థం చేసుకోకుండా పెట్టిన సామాను కూడా తీసి విసిరేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు. మరి నేను మొన్న పోయిన వారమే షాప్ అయినా అయితే పెట్టొద్దని చెప్పన్నాడంట. నేను అంగడికైతే వచ్చేసానండి. ఇంక మా చెల్లి అయితే నేను స్టూల్ అయితే సరి చేసుకొని పెట్టుకునేదాకా మా చెల్లి అయితే తడికైతే పట్టుకుంది. మా చెల్లి కూడా మాతో పాటు వచ్చింది కదా. ఇక తడికాయ పట్టుకున్న తర్వాత నేను కూర్చున్నాను ఇంకా స్టూల్ మీద. నేను రాగానే అంగట్లో అయితే స్టూల్ మీద కూర్చుంటానండి, నేను నిలబడలేను, అందుకే స్టూల్ మీద కూర్చుంటాను. ఇంక మా చెల్లి అయితే వెళ్ళిపోయింది తడికి నాకు ఇచ్చేసి. ఇవి నేను అంగట్లోకి వచ్చేసరికి జనమే లేరండి. నాకైతే భయంగా ఉంది, ఇవాళ వారం వెంట గడిచిద్దా ఏంటా అని. నేను అనుకున్నందుకే పెద్ద లొల్లి అయితే అయ్యిందండి. పోయిన వారం మామూలుగా కానీ ఈ వారం అయితే బాగానే అయింది. ముగ్గురు పెట్టుకున్నారు నాతో లొల్లి. ఇది ఎప్పుడు ఉండే బాధగా ఇంక మీకు చెప్పుకున్న బోరు కొట్టిద్దేమో. ఇదంతా అంగడి అనమాట, ఇది కూరగాయల మార్కెట్ లోపల. ఇవాళ నేను రావటమే లేట్గా వచ్చానండి. ఇంట్లో వంట అవి చేసుకొని మా తమ్ముడికి క్యారేజ్ కట్టుకొని వచ్చేసరికి రావటమే లేట్ చేసామాట. ఎందుకంటే మా పెద్దకి చేత కావట్లేదు, అయినా సరే మా పెద్దకి అయితే అంగడికి వచ్చింది అన్నమాట. ఎందుకంటే మనకి బేరం పెట్టుకునేది మధ్యలో ఆపి చేస్తాం, మళ్ళీ ఆ చోటు కూడా దొరకదేమో ఆయన. ఇది పొద్దునే కూరగాయల మార్కెట్ అండి. పొద్దునే లోడ్ వచ్చేద్ది అన్నమాట, బండ్లన్నీ వచ్చేస్తాయి, కూరగాయల బండ్లన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ లోడ్లు దింపుకుంటారు కూరగాయలు. ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇంకా చీకటితో అయితే ఇంకా బండ్లు బాగుంటాయండి. అంటే 7, 6 ఆ టైంలో అయితే ఇంకా ఇరుగ్గా ఉంటుంది అనమాట. అప్పుడే ఆకుకూరలు అన్నిటికి జనం బాగా వస్తారు. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందంటే 8 అవుతుందండి, అందుకే కొద్దిగా తక్కువ ఉన్నారు జనం. జట్టుకొని పట్టడం వల్ల మా అక్కకైతే దగ్గు వస్తుంది ఫ్రెండ్స్, అందుకని వాయిస్ ఇలేపోయింది, అందుకే నేను ఇస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చి మా చెల్లి అయితే అడిగింది మా అక్కనే, అక్క ఇప్పుడు అలా ఉంది అక్క పర్వాలేదు ఏమైనా అన్నారా షాప్ ఓనర్ గారు అంటే, ఇప్పుడేమి నేను మాట్లాడలేం కానీ నేను తావ చెప్తాను నీకు, ఇప్పుడు వెళ్ళిపో బుజ్జా, ఒకే షాప్ కూడా ఇద్దరు వద్దు అని చెప్పాను అంది. ఇంకా మా చెల్లి అయితే సరే అక్కడ జాగ్రత్త సరేనా అని చెప్పండి. మా అక్క అయితే అన్నం కూడా తినలేదు కనీసం, ఎందుకంటే ఈ షాప్ కాడ ఏమైంది ఏంటంటే నా భయంతో అయితే ఒక అంకుల్ అయితే వచ్చారన్నమాట షాప్ కాడికి కొనడానికి. అయితే రేట్లు కూడా అసలు వినటానికి కూడా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, అలా చెప్తున్నారు. ఎందుకంటే మేము చెప్పే రేట్లకి వాళ్ళు చెప్పే రేట్లకి అస్సలు ఉండదు. ఎందుకంటే మేము ఇప్పుడు 50 రూపాయలు అనేది చెప్తే సపోజ్గా వాళ్ళు 10 రూపాయలేగా 15 రూపాయలేగా మీరు ఇక్కడేగా తీసుకొచ్చేది అక్కడేగా తీసుకొచ్చేది అని చెప్పి అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు బల్క్గా తెస్తేనే మనకి వస్తుంది కానీ ఒక్కొక్కటి అయితే ఇవ్వరుగా ఫ్రెండ్స్, అది అర్థం చేసుకోరు. వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడేదంటే బేరం ఆడాలి కానీ చెప్పని మరీ 10 రూపాయలకి అడిగితే ఎలా ఫ్రెండ్స్, ఇలాగైతే ఉంటున్నాయి. ఇంకా షాప్ కాడ అది చూడండి, గొర్రెలు మేకలు ఎలా మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. ఆ రోడ్డు మీద బస్సులు అవన్నీ వస్తాయి. మన సైడ్ తీశారు కదా బ్రిడ్జి, చూడండి ఫ్రెండ్స్ ఎలా కడుతున్నారో. త్వరగా పూర్తయితే బాగుంది అనిపిస్తుంది బ్రిడ్జి అయితే. ఇక్కడైతే ఆకుకూరలు అవి అమ్ముతారు అంటే ఫుల్ రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దునే వస్తే అన్నీ ఆకుకూరలే ఉంటాయి. ఇవన్నీ ఇలా అయితే ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టారన్నమాట షాప్స్. ఇంకా బయట ఉన్న షాప్స్ అన్నీ లోన్ పెట్టేశారు. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టినవి సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్, టేస్టీ అయితే. ఇలాగ అందరూ బేరాలు అయితే బాగానే సాగుతున్నాయి ఫ్రెండ్స్, మా బేరాలే ఏమి లేవు. ఇక అన్నీ ఇలా మీరు చూసే ఉంటారు, చాలాసార్లు చూపించాం కూడా సంతని. ప్రతి ఏరియాలో ఇలాగే ఉంటుందా సంత, లేకపోతే ఇక్కడ ఉన్నది ఇలాగ అనిపిస్తుందా అన్నది మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఏరియాలో కూడా సంతలు ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. అలాగే ఆ ఊరి పేరు అడ్రస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. బాగా ఎండలు మండితే మాత్రం ఇలా గొడుగులు వేసుకుంటారు, లేకపోతే ఏమో గొడుగులు వేయరు ఫ్రెండ్స్. ఇవైతే కుప్పల కోసం మాట అలా అయితే పెట్టేస్తుందన్నమాట. ఏమ్మా వాళ్ళది వచ్చే టైం పట్టి ఆట ఆడుతున్నాము. వంట అయితే తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే వంట ఏమంట అనుకుంటున్నారా, చూపిస్తప్పుడు నేను మా చిత్తలు తెగ డ్యాన్స్ చేసేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వానమోబులు పడుతున్నాయని మేము ముందుగానే వంట వండేసాం అన్నమాట. ఇవాళ ఇవ్వండి, నైట్ అయితే కూరగాయలు తీసుకొచ్చారు. ఇవ్వండి, ఇదైతే పొద్దున్న చేసిన పచ్చడి, కొంచెం వంకాయ కూర. ఇదైతే పొద్దున వండిన అన్నం. గాలికి ఎగిరిపోకుండా ఉండటానికి పళ్ళె మీద రాయి పెట్టాను. మా పాప కోసమని మా అక్క అయితే ఉప్మా వండింది, రాత్రి తీసుకొచ్చిన బొంబాయి రవ్వ ఉంటే దాంతో. తర్వాత వచ్చేసి అమ్మో, ఇది వచ్చేసి రైస్, ఇప్పుడు వండిన రైస్. వాన వస్తుందని ముందు అమ్మ పడిపోయేది. ఇది వచ్చేసి ఆలు కూర. ఇదిగోండి, ఇలా అయితే వండేశారు. కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా తినలేదు, కొంచెం టేస్ట్ అయితే చూసే బాగుంది. ఇంకా ఇది అయిపోయింది. ఇక గిల్లు కూడా రుద్దేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక మేమైతే ఇదిగోండి, ఇందాక ఆట ఆడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈజీ ఆట మాట. ఇవి అక్కడ పడేస్తుంటే కట్టెలు తెచ్చుకున్నాము. ఇక వాటితో అయితే మా చింతలు ఇలా పెట్టుకుని అయితే ఆట ఆడేస్తుంది. దీనికి బొమ్మలు సరిపోలేదు, ఈ చెక్కలు సరిపోలేదు. చింతలి ఆట ఆడడానికి చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కడుతుంది, గుడిసెలాగా కట్టింది. అంటే భవనం నిర్మిస్తుందన్నమాట. భవనం ఎంత బాగా చక్కగా నిర్మిస్తుందో ఫ్రెండ్స్. చింతల్లి, నీ భవనం చూపించవా? కానీ ఫ్రెండ్స్ లోనకి ఇట్లా కట్టేసింది అన్నమాట. ఇవన్నీ గురుగులు దాంట్లో అట్టపట్లో కట్టేసింది. చూపిస్తావా? మళ్ళీ కట్టగలుగుతావా? ఎలా తీస్తున్నావు? ఓహో, అలా తీసేస్తావా? అది డమ్మరకాల డబ్బా ఫ్రెండ్స్. మా పాప అక్కడ ఉందిగా, ఆ డబ్బా అన్నమాట. అది ఒక డమ్మరకం కూడా చేసుకున్నావా తల్లి నువ్వు? ఒక పీక డమ్మరకం. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బొమ్మలు. ఇగోండి జీవి, ఇవన్నీ కొత్త బొమ్మలే. సీల్ తీసి ఆట ఆడుతుంది. బాలు ఇవన్నీ తీసుకున్నాకండి. అవి కీ చైన్లు అన్నమాట. వినాయకుల దేవుడు కీ చైన్లు అవి. ఇవన్నీ ఇలా తీసి ఆట ఆడుతుంది. బబుల్స్ కూడా తీసేసింది. తీని వస్తువు ఏదైనా ఉందా చింతలు నువ్వు ఇంట్లో ఆట ఆడడానికి? లేదు కదా. ప్రతి వస్తువు తీసి ఆట ఆడేస్తుంది ఫ్రెండ్స్. బొమ్మలు తీసేసి ఆట ఆడేస్తుంది. అసలు మామూలుగా ఆట ఆడట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే వీడియో నచ్చుతామైతే లైక్ చేయండి. షగోడీలా అమ్మలు తీసుకొచ్చారా? అమ్మలు బ్యాంక్ వెళ్ళి వచ్చి అప్పుడు ఇంటికి ఫ్రెండ్స్. ఇగోండి, మా అక్క అయితే బేరానికి వెళ్ళి వచ్చేసారు. ఈరోజు అయితే స్టూల్ తీసుకెళ్ళింది అన్నమాట మా అక్క. ఇదేంటి బస్తా వచ్చిందేంటి? ఓ బస్తా కదా ఫ్రెండ్స్, సంచిలో బస్తాని పెట్టారు. ఏంటి కదులుతుంది? కోడి ఉంది ఇందులో. ఎందులో ఉంది? ఇందులోనే ఉందా? ఇందులో కోడి ఉందంట ఫ్రెండ్స్. ముందు ఉప్పండి దాని. ఏం కూడాక? జుట్టు కూడా. మరి బస్తలు ఎందుకు పెట్టారు? పై చూపి ఏం కమ్మట్లే. కాళ్ళు ఇప్పేసి బస్తలు వేస్తారు, సంచులు వేస్తారు కాళ్ళు ఇప్పేసి. ఫ్రెండ్స్, కాళ్ళు ఇప్పేసావా? దేని తీసుకొచ్చారు? మామూలు కోసుకోవడానికా లేకపోతే దేవుడు కోసుకోవడానికా? ఫ్రెండ్స్, దేవుడు కోసుకోవడానికి అయితే కోడి తీసుకొచ్చారనమాట. రేపు కోసుకుంటారంట. ఇదిగోండి, మా అక్క అయితే ఇంకేంటి తీసుకొచ్చారు. అట్టుపండు తీసుకొచ్చారు, ఇంక టమాటాలు లాగా ఉన్నాయి. ఇవన్నీ బయట పెట్టాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇదైతే సరుకు మాట. ఇవన్నీ తీసుకెళ్ళింది. ఇలా బేరంలో సాగింది అక్క. పోయిన వారం అంతకుముందు వారం కొట్టుకాడ పెట్టాను షాప్ ముందు. ఆ కొట్టుకాడికి వెళ్ళారమ్మా. ఏ కొట్టుకాడ కూడా పెట్టలేదు. మా షాప్గా పెట్టొద్దు అన్నారు. ఇంక ఇది లాస్ట్ మళ్ళీ పెట్టొద్దు వద్దా. పోయిన వారం వద్దన్నారు కదా. ఈ వారం నేను పెట్టే ముందు షాప్ తీయలేదు.
చదువుకున్నాక షాప్ తీసాడు. ఇక వచ్చాక తిడుతున్నాడు చూడు మాటలు అట్లా బండ బూతులు. ఇక తిడుతుంటే ఇలాగే దండం పెట్టా, ఇలాగే దండం పెట్టి కొన్నోడు చేయడు ఎక్కడ పెట్టుకుంటే ఈ వారం వస్తే నాకు కూరగాయలు వస్తాయి ఇట్లా గడిచిద్దని బతువాలు కొంటే ఊరుకున్నాడు. మళ్ళీ వచ్చేవాళ్ళం అట్లా పెట్టనిచ్చారా? ఊరుకున్నాడు. ఈ పక్క ఆయన ఇంకో పక్క సాపండు సార్, ఈ పక్క సాపండు సార్, ఈ సాప అయిన నా బండి పెట్టగలడా, అది పెట్టద్దు తీసే, నాకు ఒక కొట్టుగడ్డ అయిపోయేది తీసేమన్నా వచ్చి గిళ్ళ మెరుగు పెట్టా. కాదు, ఇదో ఒకటి సాల్వ్ అయింది, ఎలా తిట్టి గిట్టి దండాలు దాస పెట్టుకొని బతిమాలుకొని ఆయన అంకులు అయితే ఊరుకుండు. ఇప్పుడు ఈ షాపు ఓనరు సామాన్లు పెడుతుంటే బైక్ తీసుకొచ్చి ఇలా పెట్టాను సరికి మీద. నేను అవన్నీ ఇలా పక్క జరుపుకోవాలి. చోటు దాని మీద మన రాత దేవుడు కూడా మాట్లాడాడు. ఇంకా తొక్కేస్తున్నాడు, సర్కాన్ని కూడా చూసుకోవడం లేదు. వాళ్ళ బుజ్జా ఇప్పుడు వాళ్ళ జాగాలో పెట్టినప్పుడు ఎవరైనా అంతే చేస్తారు. ఇప్పుడు మనకేమైనా ఉంటే సొంతంగా మాట్లాడడం బాగుంటది. ఇంకోటి తెలుసా, లోపల షాపులు తుడుచుకుని మీద తుడిచేసాడు అంటే మంట సరికి మీద నా మీద. ఏమన్నా మన బతుకులు గట్టెక్కువ చందం కోసం ఇంత ముద్ద కోసం ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు భరించలేకుండా తెలుసా. గట్టిపల్లి తెచ్చారు పొద్దున్న. ఇప్పుడు బేరం ఏందని చెప్పని కొనుక్కొస్తున్నారా లేకపోతే ఇంతకుముందు మొక్కు నుంచి ఒక్క రూపాయి అసలు ఫోన్ అనేది లేదు. 5:00 500 బేరమైన 5 కానీ చీట్ అయింది దాకా. అయితే తనం పెట్టుకుని కోను కోసుకుంటారు మన తల్లి, మన తనం పెట్టుకున్నాను తెచ్చాను 5 గంటలోనే. ఆ షాప్ ఓనర్ అలాగా గొడవ పెట్టుకున్నాక ఫ్రెండ్స్, బేరం ఎద్దు లేదు అని అక్కడ షాప్ కాడ పెట్టుకుని అని చెప్పని ఇక మా అక్క దండం పెట్టుకొని అంట దేవుడికి. ఇక ఆయన కొంచెం అంటారుగా ఫ్రెండ్స్, కడుపు నిండా తిండి పెట్టపోయినా ఒక పిడికిన మెతుకులు చాలు తండ్రి అని ఆ టైపు. మా తమ్ముడికి ఆదరగా నేను నిలబడదాం అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. రెండో అక్క కూడా ఇంతే భయపడుతుంది. మా అక్క అయితే ఫ్రెండ్స్, అంటే మా ముత్యాలమ్మ అక్క అయితే బేరం పెట్టాలంటే ఇగో బుజ్జయ్య అక్కకి అలా జరుగుతుంది, నాకు అది జరుగుతుంది. ఎక్కడ పెట్టినాయి అది కాకుండా రోడ్డు పోసుకుంటూ వస్తున్నారుగా, బండ్లు కూడా పెట్టినారు బుజ్జయ్య అసలు అని చెప్పని మా అక్క కూడా బాధపడుతూ ఇంటికాడ ఉంటుంది. ఇక వారంలో ఒకసారి వెళ్ళినా ఇక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చూసే వాళ్ళు అయితే ఏంటి బేరంగా కావట్లేదు ఏంటి అని చెప్పని మాట్లాడుతున్నారు. మా పరిస్థితులు ఏమి ఇలాగ ఉన్నాయి. చూసే వాళ్ళకి ఏముంది ఫ్రెండ్స్, వీళ్ళు బాగానే ఉన్నారుగా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. పడే బాధలు ఎవరు తెలుస్తాయి ఫ్రెండ్స్. పిడికిల మెతుల కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. చుట్టుపక్కల సంతకెళ్ళి రావాలన్నా సరే బస్సులు ఇరుకిరుకుగా ఉన్నాయి. అసలు టయానికి అందుకుని కూడా అందుకో. అక్కడ కూడా చోటు ఇరు బుజ్జ 4 దాకా బస్సులే సరిగ్గా ఉండవు అన్నమాట, అంత కిక్కిరిసిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మా పరిస్థితి అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైనా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మాకు ఒక 4 నెలలు తినడానికైనా మా పరిస్థితి మెరుగైద్దామని మేము ఆలోచిస్తున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్ మా లాంటి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నువ్వేంటి అక్కవి అక్కడ నీ పరిస్థితి ఎట్లా ఉంది? కొంచెం పర్లేదా? ఇవాళ ఏం చేశారు తెలుసా, అటుబండ్లు బండి తీసుకొచ్చి ఆగంగా తడికెట అడ్డం పెట్టేసాడు. మడిసి వస్తాను కూడా లేదు, నేను కదులుతానికే లేదు, మడిసి వచ్చేటప్పుడు కాదు. ఎప్పుడు పెట్టే రోజు అంకులా వేరే వాళ్ళ? అంకుల్ రావట్లే కదా? రావట్లేదు, వీళ్ళు గోలు తట్టుకోలేక వాళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్. మా బండి పక్క అంటే మేము పెట్టే తడికి పక్కన మా వెనకాల పెడతారు అన్నమాట అంకుల్. వాళ్ళైతే పెడితే అంకుల్ కొంచెం తీరా అంకుల్ మాకు బండి కనబట్టలే అంటే మాది తడికి కనబట్టలేదు జనానికంటే తీసి జరుపుతారు. ఆ అంకుల్ గురించి మాట్లాడింది. అంకుల్ గట్ట వెళ్ళినా మా అక్క అమ్మిది అంకుల్ అట్టుపండ్లు అయితే. అలాగే మా అక్క ఎటైనా వెళ్ళాలనుకుంటే అన్నం తింటాక అందరికి వెళ్ళాలనుకున్నప్పుడు మా చెల్లి లేనప్పుడు అంకుల్ వాళ్ళైతే తడికి పట్టుకుంటారు అన్నమాట. కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ మంచి వాళ్ళు, కొంతమంది అయితే ఇలా ఉంటారు అన్నమాట. ఏంటిది అది? గోంగూర. ఇది ఫ్రెండ్స్ బేరానికి వెళ్తేమో ఇలాగా బేరాలు కాకోకుండా ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు పెట్టనీకోకుండా అసలు ఏదో వాళ్ళే ఉండాలి ఇంకెవరు రాకూడదు అని ఉంటున్నారు. అలాగే బుక్స్ ఉన్నాయి మీ కాడ అని చెప్పి అడుగుతున్నారు. బుక్లు అంటే ఫ్రెండ్స్ అక్కడ రసీదా? నేను బుక్స్ అంటున్నా. రసీదు ఉందా మీ కాడ కార్డు ఉందంటే రేషన్ కార్డు లాగా కార్డులు అడుగుతున్నారు అక్కడ. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
ఇంక తప్పదు, ఇంకా మళ్ళాంటి వాళ్ళకి అంతే అంటారు కదా, ఉండూరు లేని ఊరు అని కాదు, ఉండూరు లేని ఊరు అని చెప్పి ఆమె అనలే ఆ రోజు. మీదేనా ఉండూరా, సొంత ఊరు ఏదైనా, ఎక్కువ దగ్గర వాళ్ళకే లేదు కానీ మీరు ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు మీకుందా అని. ఉండూరు లేని ఊరు అని చెప్పాను. ఉండూరు అయితే ఏంటి ఫ్రెండ్స్, వేరే ఊరు అయితే ఏమైంది, అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా పోతారా, ఇక్కడ వాళ్ళు అక్కడ రాకుండా పోతారా. భూచక్కెర గడ్డ అమ్మేటప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్, దబాయించి ఇలాగ ఉండూరు లేనివారు మీరు మా ఊరు వచ్చి అమ్ముతున్నారని చెప్పని గడ్డ అంటే భూచక్కెర గడ్డ ఫ్రీగా తినేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా వస్తువులు వస్తాయని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడతారు అన్నమాట. మేమంటాం మీరు మా ఊరు రారా, మేము మీ ఊరు రామా, ఎల్లకాలం ఒకే కాడు ఉంటారు ఎవరైనా అని మాట్లాడతాం అన్నమాట. ఏమో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తారు, ఇప్పుడు అంతా ఒకటే కదా. కానీ నీ ఊరు కాదు ఇది, నీ సొంత ఊరు ఏది, నువ్వు సొంత ఊర్లో పెట్టుకోపోయి ఇక్కడ ఎందుకంటే ఆడ గడవకే కాదు ఇక్కడికి వచ్చేది. అమ్మాయి అక్కడే ఏంటని చూడరు. ఇప్పుడు అందరూ ఒకటే ఊరు వాళ్ళు ఉంటున్నారా, వేరే ఊరు వారు ఉండట్లేదా ఫ్రెండ్స్. ఒకే ఊర్లో ఎంతమంది ఊర్లు వాళ్ళు ఉండట్లేదు, ఎంతమంది జిల్లా వాళ్ళు ఉంటున్నారు, ఎంతమంది వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడే చూడండి, మహారాష్ట్ర వాళ్ళు ఉంటున్నారు, మళ్ళీ ఒడిషా వాళ్ళు కూడా ఉంటున్నారు, ఛత్తీస్గఢ్ కూడా. వీళ్ళు లేకపోతే సంతే లేదు ఫ్రెండ్స్. ఇలా వచ్చి ఇల్లు కట్టే పనులు లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా చేసుకుంటున్నారు. ఇట్లా ఉంటుంది. అంతేకాని ఉండు ఊరు లేని ఊరు అని చెప్పని అసలు మాట్లాడకూడదు కదా ఫ్రెండ్స్. ఎల్లకాలం ఒకే ఊర్లో ఉండి కూర్చోము, రోజుకి ఒకలాగా ఉంటుంది. గడవడానికే మనం ఉన్నామా లేమా అన్నట్టే ఉంటుంది. ఆకుకూరలు అయితే చక్కగా అమ్ముకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోయారు. మనకి ఏ పెట్టిందో ఏది కాదు, ఏది చేయదు. ఏదైనా కావాలంటే ముందు ప్లేస్ దొరకాలి కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని కూడా నేను బతిమాలుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ మా వీడియోస్ అయితే చూసి సక్సెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, 700 సబ్స్క్రైబర్లు ఉన్నా 100 వ్యూస్ రావడం కూడా కన్నా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. 100 మంది 700 సబ్స్క్రైబర్లు మా వీడియోస్ నచ్చి మేము నచ్చాక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కనీసం 200 మంది చూస్తాను కూడా లేరండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు పక్కన పెట్టాక మేము పెట్టపైలో కొత్త మీరే చెప్పండి. మా తమ్ముడు కూడా బాధపడుతున్నాడు కానీ ఏం ఫలితం దక్కట్లేదు ఫ్రెండ్స్. ప్రతి వారం నేను బాధపడేది మామూలు, ప్రతి వారం నాకు కొత్త కాదు, ప్రతి వారం నాకు ఒకరోజు వారం నాకు ఎక్కువ తప్ప తక్కువ కాదు. కానీ ఈరోజు మా అక్కని చూసారా, అది మర్చిపోలేను. ఎందుకంటే ఎంత బతనాడుకున్నా సరే చోట అల్లయింది, బిర్రి పడుతుంది, పెట్టుకోవడం జాగలేదు, బతుకు తెరువు లేదు. పోతేనంది అయితే బతకలేంగా, మా అంటుంటే 2 రోజులు ఉంటాయేమో బస్సులు, లేదా 3 రోజులు ఉంటాయేమో. నెల పొడుగుతున్నా అయితే ఉండలేము కదా ఫ్రెండ్స్. ఏంటి అవి అక్క? బఠానీలు, అల్లం, ఎల్లిపాయలు. ఇదేంటి అక్కో? కసూరి మేతి. ఏంటిది కస్తూరి మెత్తియా? దేనికి? 10 రూపాయల ప్యాకెట్. అది మసాలా, బిర్యానీ మసాలాకి వేసుకోవచ్చు, లేదా కర్రీ చేసినప్పుడు మసాలాకి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి తెచ్చుకుంటే నీకు బిర్యానీ మసాలాకి వేసుకోవచ్చు, కర్రీలు వేసుకోవచ్చా? ఇదిగో దినుసులు ఇక్కడ ఉన్నాయి. దినుసులు వాసన ఇవి ఎంతది? ఇవి 3 వేసుకో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మీరు షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి అయితే మా వీడియో షేర్ అవుతుంది అన్నమాట. ఇంకో 4 చూస్తారు కదా ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంటే మేము ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా, షార్ట్స్ కానీ పెద్ద వీడియోస్ కానీ చేసి పెట్టినా మీకు అందుద్ది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు చెప్పాలన్నా లేని వాళ్ళు చూస్తారు కదా బుజ్జ. కష్టాలు ఉన్నాళ్ళు, బాధపడుతున్నారు, లేదా బాధలేదని ఉంటుంది కదా. ఒక్కటి మర్చిపోలేదు, మా అమ్మ అండే పెద్దమ్మ ఒక్క కారు పెట్టనీయట్లేదు, అమ్మని పెట్టనీయట్లేదు, ఎవరిని పెట్టనీయట్లేదు. బేరానికి వెళ్తే ఇంకా అంటేసాను కట్లు అక్కడ. అమ్మ అట్టు వెళ్తే అట్టుపల్లికి వెళ్తారు, అట్టేమో ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్నాయి. ఎక్కువైతే తప్ప తక్కువ ఎక్కువ వచ్చేసి మా అమ్మలు కొనుక్కొచ్చారు. ములక్కాయలక్క వచ్చేసారు ఫ్రెండ్స్. బేరం ఐటమ్ వల్ల వచ్చినాయి.
కాదు ఒక రోజున గిరాకీ అవుతేనే మాకు వారం రోజులు తింటాక వస్తాయి ఖర్చు సరుకులు కూరగాయలు కానీ ఈ బీమా కంట్రోల్ పోయింది. ఈ మాకు హాస్పిటల్ కానీ ఏమైనా పై ఖర్చులు కానీ మా తమ్ముడు తెచ్చిన జీతం లేవు. అది కూడా ఇది 3వ వార్డు నుంచే. అంతకుముందు మా తమ్ముడు డబ్బులతోనే తిన్నాం. బుట్టలు దెబ్బ ఇంకా మన బాధలు అంత చెప్పుకున్న వాళ్ళకి బోరు కొట్టేసి పూజ. ఎందుకంటే ప్రతి వారం చెప్పేయగా ప్రతి వారం చేసేయగా పడేటోళ్ళకే బాగా తెలిసింది. కానీ అంటారు ఏంటో అక్క, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు మనం బతుకులు ఇలాగున్నాయని మనం వీడియో పెట్టి మనం చూపిస్తే ఎవరికి నచ్చట్లే, కానీ అది అనొచ్చు అనకూడదు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళ బతుకులు ఇలాగున్నాయి, వీళ్ళకి మేము ఎంత సాయం చేస్తున్నాం, అలా వాళ్ళకి ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చూపిస్తారు చూసావా. వాళ్ళకి యూస్ ఎక్కువ ఉంటున్నాయి, లైకులు కూడా ఎక్కువ ఉంటున్నాయి. అదే అర్థం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని చూపించి వీళ్ళ బతుకు ఇలా అంట, వీళ్ళ గుడిసెలో బతుకుతున్నారంట, ఇలా చెట్టు కింద బతుకుతున్నారంట, వీళ్ళు ఎంతమంది ఉన్నారంట, ఓ ఆడవాళ్ళే ఉన్నారంట, తమ్ముడు ఒకడే అంటే వీళ్ళని చూసుకునేది, ఇది వీళ్ళ పరిస్థితి అని వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే వావ్ సూపర్ మీరు బాగా చెప్తున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని ఉంది అది ఇదని ఏదో ఒకటి అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్ చూసానికి యూట్యూబ్ రన్ చేసేప్పుడు మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఎవరు ఏం పెడుతున్నారు ఏంటి, ఏం కంటెంట్, మన కంటెంట్ ఏం లోపం ఉందా లేకపోతే ఏంటని పరిశీలిస్తాం కదా ఫ్రెండ్స్, ఏం జరుగుతుంది అన్నది. అది చూసినప్పుడు అసలు నాకు అర్థం కాదు, మా బతుకు ఏంటి, మేము ఎలా ఉంటున్నాం, మేమేం చేస్తున్నాం ఏంటి అని చెప్పేటప్పుడు ఒక్కరు చూడడం లేదు. అదే వేరే వాళ్ళు ఎవ్వరు బాగున్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి ఇది వీళ్ళ బతుకు ఇలా ఉంది, ఇలా చూడండి ఇలా ఉన్నారు, రోడ్ల కింద ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా కొంచెం సాయం చేస్తున్నా అని చెప్పేది అని అంటే ఓ చూస్తున్నారు. మా బతుకి మేము ఎలా ఉంటున్నాం ఏంటని చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం చూడవచ్చు కదా. మీకు నచ్చితే లైక్ చేయవచ్చు కదా ఫ్రెండ్స్. తప్పుగా ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను చాలా చూశాను కాబట్టి వీడియోస్ అంతే. వీడియోసే కాకుండా ఒకసారి నల్లగొండలో కూడా మేము అక్కడ బస్ స్టాండ్ ఉంది కదా ఫ్రెండ్స్, బస్ స్టాండ్కి వారిన కూర్చొని అన్నం తింటున్నాం. మేము అన్నం తింటున్నా అంటే అప్పుడు యూట్యూబ్ ఆఫ్ చేసి మేము మామూలుగా ఉన్నప్పుడు మా సంగతి మాట యూట్యూబ్ ఇది రన్ చేయకముందు ఇది ఆఫ్ చేసాం కదా, ఇది మళ్ళీ 2వ ర్యాంక్ కింద వచ్చింది. అదే అది ఆఫ్ చేసిన తర్వాత అన్నం తింటుంటే బస్ స్టాండ్కి కూర్చొని అన్నం తింటుంటే వచ్చి అంటున్నారు, అంటే వీడియో స్టార్ట్ నుంచి వీడియో తీస్తున్నారు మమ్మల్ని తీసుకుంటూ. మేము అట్టా గమనించాం అంటే ఏమని చెప్తున్నారంటే ఇగోండి ఇట్లా లేని వాళ్ళు పేదోళ్ళు ఇక్కడ కూర్చుని అట్లా తింటున్నారు అనే మాట మాకు వినిపించింది. ఇదేంటి ఎవరిని అంటున్నారు అంటే వాళ్ళంటారు వీళ్ళకి ఏం లేని వాళ్ళు, వీళ్ళు చూడండి రోడ్ సైడ్ ఎలా కూర్చొని తింటున్నారు ఏంటి అని చెప్పంటే ఏంటి ఎవరిని అంటున్నారు అని చెప్పని మేము చుట్టూ చూస్తున్నాం. ఇవ్వకపోయినా సరే ఇగో నేను వీళ్ళకి కర్రీ కొనుక్కొచ్చి ఇస్తున్నాను, వీళ్ళు తింటున్నారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడు. మాకు అసలు అర్థం కాలేదు ఎవరిని అంటున్నాను. మేము చుట్టూరు పక్కన చూస్తున్నాం, చూస్తే అక్కడ ఎదురుగండి ఇప్పుడు ఎవరెవరో తీసుకుంటున్నారు యూట్యూబ్ అనుకుంటే వాళ్ళు తీసుకొని మనకేంటని చెప్పని మేము సైలెంట్గా ఉన్నాం అన్నమాట. అంటే మేము పట్టించుకోలేదు ఎవరినో అనుకుంటున్నారని చెప్పని. తీర చూస్తే అన్నయ్య అయితే మమ్మల్ని తీస్తూనే మాట్లాడుతున్నారు. అమ్మని వెళ్ళి అడిగినాం, అన్న ఇది కరెక్ట్ కాదు, మీరు మాకేం ఇవ్వలేదు, ఎందుకని అలా చెప్తున్నారు, అది రాంగ్ కాదంటే నేనేం చేయట్లేదు మమ్మల్ని పై చెప్పిన సార్, నేను జర్నలిజం నేను వీటి మీద నేను తీస్తూ ఉంటాను, పేదలకి మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాను నేను అని చెప్పి ఇలా చెప్పుకొచ్చారండి. నేను అన్నాను ఇది మాకు తెలియదు అనుకుంటున్నాను, నేను ఏం చేస్తున్నావు ఏంటంటే మేము యూట్యూబ్ పెట్టి మా పరిస్థితి బాగాలేదు, ఆ పరిస్థితులు బట్టి మేము మానేసాం, నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదండి అని చెప్పాను. అయితే అన్నకైతే మేము చెప్పాం ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉంటుందన్నమాట. అదేదో మా పరిస్థితి మేమే ఇన్ఫర్మించుకుంటున్నాం మా పరిస్థితి ఇది ఇలా ఉంటున్నామని. కొంచెం చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మేము చెప్పుకునేది మా బాధని అల్లవించుకుంటున్నాం తప్ప ఎవరినో తప్పు పడతాను కాదు ఫ్రెండ్స్. దయచేసి వినండి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ నేను అనుభవించింది నాకు పడ్డది నేను తగిలిన గాయాన్ని బట్టి నేను చెప్పాను తప్ప ఎదుటి వాడిని అయితే నేను ఎవరిని కించపరచట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, ప్లీజ్ క్షమించండి. మా వీడియోస్ చూసేవాళ్ళు చాలామందికి తెలుస్తూనే ఉంటుంది నేను ఏం మాట్లాడుతాను ఏంటి అన్నది. కాబట్టి కొంచెం ఏదైనా తప్పుగా మాట్లాడుంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. అమ్మ మీరు రాంగ్గా మాట్లాడారా అని చెప్పండి. బాధపడకపోతే అన్నం అయితే తినేస్తున్నారు. మా అక్కడ డేట్లు వేసుకున్నావు అక్క, అన్న గిన్నెది నీది డేచలు వేసుకుని తింటుంది. మా అక్క అయితే ఇక్కడ అన్నం తింటుంది, అక్కడ బయట కట్టుకుని అన్నం వేసేసింది. మా చెల్లి కూడా అన్నం తినేస్తుంది ఫ్రెండ్స్. అక్క టైం అయితే 9 అయింది అక్క, ఇంకా దొరికొచ్చే టైం కూడా అవుతుందేమో. 9:30 లేట్ అయింది ఆదివారం కదా. ఏహే దొరికొచ్చే టైం అవుతుందంటే అక్కడ
ఇప్పుడు వాడిని పంపిస్తారేమో అంటున్నా. లేదన్నా ఆ, ఇలా ఆదివారం కదా మర్చిపోయావా? అవునే లేట్ అవుతుంది కదా. తొందరగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే.